హలో గైస్, వెల్కమ్ టు సుమంత్ టాక్స్. అయితే RC16 అప్డేట్ అయితే వచ్చిందనమాట. రీసెంట్గా మనకి ఒక హెయిర్ స్పెషలిస్ట్ ఉంటాడు. ఎక్కడైనా సరే ఏ హీరోకైనా, ఈవెన్ ప్రభాస్, అల్లు అర్జున్, ఈవెన్ బాలీవుడ్ హీరోలకైనా ఆయనే హెయిర్ స్టైల్ అనేది మేకోవర్ చేస్తాడు అనమాట. సో ఏ హీరోకైనా ఒక సినిమాలో కరెక్ట్గా కనిపించాలి అంటే హెయిర్ స్టైల్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ హెయిర్ స్టైలిస్ట్ వచ్చేసి చాలా ప్రొఫెషనల్, చాలా హైలీ ఎక్స్పెన్సివ్ అనమాట. సో అలాంటి పర్సన్ని తీసుకొచ్చి బుచ్చిబాబు గారు ఈ సినిమాలో పెట్టుకున్నారనమాట. సో ఆ హెయిర్ స్టైలిస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఆల్ ఓవర్ మేకప్కి సెట్ అయ్యే విధంగా, అంటే విలేజ్ క్యారెక్టర్ కాబట్టి సో మొత్తం ఎలా ఒక రగ్గడ్ క్యారెక్టరు, అలాగే ఒక మట్టి స్టోరీ కాబట్టి ఒక విలేజ్లో ఒక కుర్రోడు ఎలా ఉంటాడో సో యాజ్ ఇట్ ఈజ్ ఒక హెయిర్ స్టైల్ అయితే సెట్ చేసుకున్నారు. అలాగే ఆ కంప్లీట్ మేకోవర్, ఆ గెడ్డం అంతా కూడా రంగస్థలంలో మనం ఆల్రెడీ చూసామన్నమాట. సో అందులో ఎలాంటి స్టైలింగ్ అయితే వచ్చిందో, అందులో ఎలాంటి కాస్ట్యూమ్స్ అయితే వచ్చినాయో సేమ్ ఇప్పుడు RC16లో కూడా అదే రిపీట్ చేస్తున్నారనమాట. సో ఇందులో మెయిన్ ఈ బుచ్చిబాబు గారు ఫోకస్ చేసింది ఏంటి అంటే ఎమోషన్స్ మీద. ఏదో ఎలివేషన్స్ ఇచ్చేసి లేకపోతే ఇంకోదో ఎలిమెంట్ అనవసరంగా పెట్టేసి కాదు, బట్ వాళ్ళు ఫోకస్ చేసిందంతా కూడా ఎమోషన్స్ మీదే. సో చరణ్ గారు అంత బాగా ఎమోషన్స్ పండిస్తారు. అలాగే జగపతి బాబు గారు, శివన్న గారు, సో వీళ్ళందరూ కూడా మంచిగా ఎమోషన్స్ పండించే యాక్టర్స్ కాబట్టి వాళ్ళందరినీ యూటిలైజ్ చేసుకొని ఎమోషనల్ సీన్స్ మీద కాన్సన్ట్రేట్ చేశారనమాట. సో అపార్ట్ ఫ్రమ్ ద ఫైట్స్, సాంగ్స్, సో అవన్నీ కూడా ప్రీవియస్ మూవీలో చూసాం. ఇది కంప్లీట్గా కొత్త జనరల్లో ఉంటుందని చెప్పి ఆల్రెడీ మెన్షన్ చేశారనమాట. చాలా బాగా అవుట్పుట్ వస్తుంది. షెడ్యూల్ అయితే ఆల్రెడీ మైసూర్లో స్టార్ట్ అయిపోయిందని కూడా మనకి న్యూస్ ఉందన్నమాట. నెక్స్ట్ షెడ్యూల్లో చరణ్ గారు ఆల్రెడీ పార్టిసిపేట్ చేశారు. కొన్ని సీన్స్ అయితే షూటింగ్ ఆల్రెడీ కంటిన్యూగా చాలా బాగా వస్తుంది అని చెప్పి న్యూస్ అయితే ఉందన్నమాట. సో ఇది రిలీజ్ వచ్చేసి మ్యాక్సిమం 2026 ఆ టైం అయితే అయిపోద్ది గైస్. ఎందుకంటే ఇది కంప్లీట్గా ఎక్కువ టైం తీసుకునే స్టోరీ అనమాట. ప్రతి చోట క్వాలిటీ మెయింటైన్ చేసి ప్రతిదీ ఆర్గనైజ్ చేసేటప్పటికి మినిమం 1.5 year అయితే షూటింగ్ టైం పడుతుంది. సో ఎట్లా లేదన్నా ఒక 2 సంవత్సరాల్లో మనకి షూటింగ్ అయితే కంప్లీట్ అయిపోయి మనకు వచ్చేస్తుంది అనమాట బయటికి. సో ప్రతి అప్డేట్ కూడా నేను పోస్ట్ చేస్తూ ఉంటాను గైస్. మీ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా ఉండండి. థ్యాంక్ యూ.